సో రైట్ ఫైనల్గా అయితే అంటే రీచ్ అయిపోయాము ఆర్కే బీచ్కి. నోవోటెల్ బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ పార్కింగ్ ఉంది. సో పార్కింగ్లో వెహికల్స్ అన్నీ లైన్గా ఆగి ఉన్నాయి. అటు సైడ్ రోడ్స్ అన్ని బ్లాక్ చేసేస్తారు. సో అందుకోసం ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ వెహికల్స్ అన్నీ రెడీ లైన్లో ఉన్నాయి. ఇక్కడ మన వెహికల్ కూడా ఇక్కడే ముందర పార్క్ చేసేసాము. అక్కడక్కడ షిప్స్ కూడా ఉన్నాయి. ఆ రోడ్ మొత్తం సముద్రం లోపల అక్కడ షిప్స్ వెయిట్ చేస్తున్నాయి. ఫైనల్గా అయితే ఆర్కే బీచ్కి అయితే రీచ్ అయిపోయాము. ఓవరాల్ ఇప్పుడిప్పుడే క్రౌడ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో నైట్ మొత్తానికి ఎంత అవుతుందో చూడాలి. సో సతీష్ బ్రో ఇక్కడ ఉన్నాడు. క్లియర్గా అయితే మొత్తం కనిపిస్తుంది. క్రౌడ్ స్టార్ట్ అయిపోయింది చాలా వరకు. సో ఇదంతా విఐపీ కౌంటర్. సో విఐపీ కౌంటర్ పక్కనే ఉన్నాం మనము.
ఫైనల్గా అయితే మొత్తం కంప్లీట్గా నావిడే సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. అందరూ మెల్లిమెల్లిగా ప్యాకప్ అయిపోతున్నారు ఇంకా. సో 5:30 వరకు అయిపోయింది. 5:30కి మొత్తం కంప్లీట్ చీకట్ అయిపోయింది ఇక్కడ. సో ఒక ఫ్రెండ్కి కలవాలి. సో ఫ్రెండ్ కాల్ చేస్తున్నాను. కాల్ అయితే కంప్లీట్గా నెట్వర్క్ మొత్తం జామ్ ఉన్నట్టుంది. సో కంప్లీట్ నెట్వర్క్ మొత్తం ఇక్కడ ఇవన్నీ కంప్లీట్ ఏమంటారు షిప్స్ అవన్నీ తీసుకెళ్తారు కదా. సో అందుకోసం నెట్వర్క్స్ అన్నీ జామ్ చేసినట్టున్నారు, జామర్స్ పెట్టినట్టున్నారు. సో అందుకే నెట్వర్క్ మొత్తం డౌన్ ఉంది. కాల్ చేస్తున్నాను, కలవట్లేదు అసలు కంటిన్యూగా. సో చూద్దాం, మేబీ కొద్దిసేపు నాకు నెట్వర్క్ అని వస్తుంది కానీ తను కలిసి సో మన సతీష్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్దామని ప్లాన్ నైట్. సో అక్కడే నైట్ స్టే చేసుకొని రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోవాలి ఇక. సో ఫ్రెండ్ని కలుద్దాం అనుకున్నాను కదా, తను వచ్చింది. బట్ కాకపోతే ఇక్కడ నెట్వర్క్ కలవకపోవడం వల్ల కాల్ అసలు కలవలేదు. సో తను కలుద్దాం అనుకున్నాను, బట్ వేరే లేట్ అయిపోతుందని చెప్పేసి తను వెళ్ళిపోయింది రిటర్న్. సో ఇంకా మనం కూడా రిటర్న్ అయిపోదాం. సో టైం 6:30 or 7 అయిపోతుంది. ఇక్కడే ఆర్కే బీచ్లోనే కొద్దిసేపు స్పెండ్ చేస్తాను. సో సతీష్ బ్రో ఉన్నాడు కదా మనతో పాటు. సో సతీష్ బ్రో వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఇప్పుడు. నైట్ అక్కడే స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ రైడ్ స్టార్ట్ చేసి రేపు ఆఫీస్ టైంకి వెళ్ళిపోవాల్సిందే. సో ఇప్పుడు ఈ నుంచి రాజమండ్రి వెళ్తున్నాను, వైజాగ్ నుంచి. సో రాజమండ్రి వెళ్ళిపోయి రాజమండ్రిలో స్టే తీసుకొని నైట్ సతీష్ వాళ్ళ ఇంట్లో స్టే తీసుకొని అటు నుంచి నైట్ 2:30 or 3 o'clockకి స్టార్ట్ అయిపోతే మళ్ళీ ఆఫీస్ టైం వరకు వెళ్ళిపోవచ్చు ఆఫీస్కి. సో ఇది ప్లాను. అన్ప్లాన్డ్ అసలు జస్ట్ ఆర్కే బీచ్కి వచ్చేసి వెళ్ళిపోదాం అనుకున్నాము ఫస్ట్. సతీష్ మనకి ఐటినరీ ప్రిపేర్ చేసి అటు ఇట్లా తీసుకొని వెళ్ళిపోయి అన్నీ క్లియర్ చేస్తాడు కాబట్టి ఆల్మోస్ట్ చాలా ప్లేసులు కవర్ అయిపోయి ఫైనల్ బయలుదేరాం ఇక. సో రాజమండ్రికి అయితే స్టార్ట్ అయిపోయాము. సో సతీష్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఆన్ ది వేలో ఒక రెస్టారెంట్లో ఆగాము. ఇక్కడ దాబా ఉంది. సో దాబా లాగేసి కొద్దిగా నైట్ తినేసేసి వెళ్ళిపోయి ప్రశాంతంగా వస్తే పడుకొని ఎర్లీ మార్నింగ్ మళ్ళీ 3:30కి అట్లా రైడ్ స్టార్ట్ చేసేస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నట్టు ప్లాను. సో అది. సో సతీష్ అయితే వచ్చేసాము, ఇక్కడే ఉన్నాడు మనోడు. సో మనం తినేసేసి బయలుదేరదాం ఇంకా. సో ఫైనల్గా అయితే 4:30-5:30కి స్టార్ట్ అవ్వాల్సిన రైడ్ మొత్తం 7 o'clock రైడ్. 7 o'clock అయిపోయింది. సో 7 అయిపోయింది. అట్లే పడుకొని ఉండిపోయినాం, లేవలేకపోయినా అసలు ఫుల్ టైర్డ్ అయిపోయింది. అప్పటికి తెలియకుండా అట్లే నిద్రపోయిపోయినాం. సో రెడీ అయిపోయి మొత్తం మనోడి దగ్గరే బ్రేక్ఫాస్ట్ చేసేస్తాము. బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరాను నేనైతే. సెండ్ ఆఫ్ వేయడానికి వచ్చాడు మనోడు సతీష్ బ్రో, ఇక్కడే ఉన్నాడు. సో ఎట్లుంది బ్రో మొత్తం టోటల్ ఎక్స్పీరియన్స్? ఆసమ్. నా లైఫ్లో ఎప్పుడూ చూడని ఎక్స్పీరియన్స్ అయితే మంచిగా. నావిడే కానీ లంబసింగి కానీ సో మచ్ ఆసమ్. సో అట్లా మొత్తానికి అయితే అంటే రైడ్ కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో నావిడే సెలబ్రేషన్స్ కోసం వచ్చేసి మనోడు చేసిన ప్లాన్లో ఎక్కడెక్కడో ప్లేసెస్ అన్నీ తిరిగేసేసి వచ్చినాము. అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది మొత్తం ప్లాన్ మొత్తము. సో లంబాసింగ్ కూడా మొత్తం ఆల్మోస్ట్ టోటల్ ఫుల్ ఫన్ అయింది. సో మనోడు ఏం పేరు అన్న? టోనీ స్టాక్ అంట. సో మనోడు వచ్చినప్పుడే ఫుల్ స్పాగ్లో ఉన్నది. వచ్చిన వెంటనే టకా అరుస్తూ ఉన్నది నైట్ అయితే, ఎంత లేట్ అయినా కూడా. సో అది మొత్తానికి అయితే ఫన్ రైడ్. మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాయి ఇక. ఆఫీస్ ఇవాళ డుమ్మా అయిపోయినట్టే. చూడాలి ఎంతవరకు అయిపోద్దో ఆఫీస్కి వెళ్ళే వరకు. చూసేసి చూద్దాం ఇక మరి. రైట్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ రైడ్ ఎప్పుడో చూద్దాం ఇక మళ్ళీ. షూర్. చలో రైట్ మరి, బాయ్. చలో నెక్స్ట్ కంటిన్యూ అవుతుందాం ఇంకా. ఇక్కడ నుంచి ఒక 500 kilometers ఉంటుంది ఓవరాల్గా. సో నాన్ స్టాప్ కొడదామా ఏదో చూద్దాం ఒకసారి.